మనం ఏదో అనుకుంటాము, ఏదేదో చేస్తుంటాము, వాడెంత వీడెంత అని నోటికి వచ్చిన మాట పోస్తుంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇదంతా అనర్థానికి. కానీ లాస్ట్కి వస్తారా కదా పాపం పంట అంతా ఏమవుతుంది, గీ కథ అవుతుంది. అందుకనే ఇప్పుడు వల్లభనేని వంశీ పదవి కూడా గదే కథ అయిందట. ఏందో ఇందాం పైన వల్లభనేని వంశీ వంశీ వంశీగా ఆనాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నీ దండం పెట్టి వల్లభనేని వంశీ ఏం చేసిండు, ఎట చేసిండులా ఇన్ లేదు, మీరు చూడలేదులా, శివులారా ఇన్నరా ఇనలేదా ఏమన్నాడు ఆయన అసెంబ్లీ సాక్షిగా. ఓ లోకేష్ పుట్టుక గురించి ఎన్ని రకాలుగా అన్నాడు. పాపం ఈ మాటలు విని భువనేశ్వర్ అయితే ఆత్మాభిమానంతో సగం చచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా అసెంబ్లీలో మొత్తం కన్నీళ్ళు తీసిండులా కాకి శోకం పెట్టుకుంటా. అంటే గసవంటి మాటలు లోకేష్ పుట్టుక గురించి మాట్లాడిన వల్లభనేని వంశీ ఇక ఇప్పుడు ఇక మరి గన్నవరంలో టీడీపీ ఆఫీసు మీద ఎవరో దాడి చేసిరట. ఆయన వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే ఆయన అనుచరులు ఈ దాడిలో పాల్పడ్డారు. దాంట్లో ముఖ్యమైన ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ అన్నట్టుగా మరి కేసు కూడా అంత ఇయ్యరం నడుస్తూనే ఉందట. మొత్తానికైతే వల్లభనేని వంశీ పాపము పంట పండింది కాబట్టి ఇక చూడు రేపటి సంది లోకేష్ రెడ్ బుక్లో ఆయన పేరుని మంచి రామాసిగా లిస్టులో రాసి పెట్టిండు. ఇక ఆయనకు రేపు దోషిత్ర గాచారం ఏముందని ఇక ఈ రకంగా ఏపీ జనాలు ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారు. చూసి అంటే చూడురి, అధికారము ఎవ్వరికి శాశ్వతం కాదల్లా. ఇక మరి రేపో మాపో వల్లభనేని వంశీని పట్టుకుపోయి అత్తగారి ఇంత చేసి చెప్పకూడదు చదివించే కాలం వచ్చింది. కానీ ఆయన పుసుక్కున తప్పించుకొని అమెరికా పోయినట్టుగా కూడా ఈడంగా ఆడంగా గుసగుస వినపడుతుందిలా. చూడాల మరి వల్లభనేని వంశీ రానున్న రోజుల్లో కథ ఏ రకంగా తిరుగుతుందో ఏమోనులా.